కొంతమంది టాపీ మేస్త్రులు ఉంటారండి, అంచనా లేకుండా సున్నం కలుపుతారండి, పనికి మించి సున్నం కలుపుతారండి, సున్నం మిగిలిపోద్దండి, ఎటో ఒకటి దెమ్మరిచ్చేస్తారండి. నువ్వు ఇంట్లో పనిచేసినప్పుడు మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు అలా సున్నం అలా ఎటుబడితే దెమ్మరిచ్చేస్తే నువ్వు దాన్ని ఒప్పుకుంటావా? నువ్వు దాన్ని అంగీకరిస్తావా? వీళ్ళు ఎవరంటే మనస్సాక్షి లేనివాళ్ళండి. అందుకని మనస్సాక్షి అంటే ఒక ఊపిరి లాంటిదండి. మనస్సాక్షి అంటే మనల్ని తప్పు చేయనీదండి, అది మనల్ని పొరపాటు చేయలేదు. అది చచ్చిపోయి బతికితే శవంతో సమానమేనండి. మనం కొంతమంది అండి భోజనం పెట్టేటప్పుడే వాళ్ళకి తీసి ముందు పక్కన పెట్టుకుంటారండి, వాళ్ళ వరకు తీసి పక్కన పెట్టుకొని మిగిలిన వాళ్ళకి పెడతారండి, అయిపోయింది తెచ్చిపోతారండి. ఎందుకంటే దాన్ని తినే బదులు గడ్డి తింటాం మేలండి, దాచుకొని తినే బదులు గడ్డి తింటాం మేలండి. అంతేనండి. వాళ్ళకి పెట్టకుండా లేదని చెప్పి అయిపోయిందని చెప్పి మనం దాచుకొని తింటాం, గడ్డి తింటాం మేలండి దాన్ని తినే కంటే కూడా. ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లోనండి.